Good morning, dear students. I am Harmantrao, Zoology NEET faculty from Diksha IIT and NEET Academy, Nandigama and Kanchikicherla. Today, I have to say about what is NEET and how we can able to prepare for NEET and what are the features or what are the type of related courses we are having under NTA NEET. సో ఇవాళ ఏంటంటే మనకు నీట్ పరంగా ఉన్నటువంటి అంశాలు, అట్లానే నీట్లో క్వాలిఫై అవ్వడం ద్వారా ర్యాంక్ సంపాదించడం ద్వారా ఏ ఏ కోర్సులకి ఎలిజిబిలిటీ ఉంది, అదేవిధంగా నా సబ్జెక్ట్ పరంగా జువాలజీ ఏ ఏ టాపిక్స్ని ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో కవర్ చేసుకోవాలి, ఏ విధంగా మనం చదువుకుంటూ ముందుకు వెళ్తే నీట్లో మంచి స్కోరింగ్ రావడానికి అవకాశం ఉంది, వీటి గురించి చూద్దాం. మనకు నీట్ అంటే నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్. ఈ నేషనల్ ఎంట్రన్స్ అండ్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేటటువంటి పరీక్షని ఎన్టీఏ అనేటటువంటి జాతీయ సంస్థ నిర్వహిస్తుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని చెప్పండి. ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఈ నీట్ అనేది భారతదేశం మొత్తంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి, అట్లనే యూనియన్ టెరిటరీస్, ఆల్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్ నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్. ఈ ప్రోగ్రామింగ్ నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్కు సంబంధించినటువంటి గ్లోబల్ కాంపిటీషన్ అంటే భారతదేశ వ్యాప్తంగా ఇండియా టోటల్ కంట్రీ సైడ్ లేదంటే నేషనల్ సైడ్గా ఉన్నటువంటి కాంపిటీషనే కాకుండా ఇవాళ ఈ ఎన్టీఏ నీట్ అనేటటువంటి దాన్ని గ్లోబల్గా ప్రపంచంలో ఉన్నటువంటి ఎవరైనా రాసుకునేటటువంటి విధంగా దీన్ని రూపకల్పన చేయడం జరిగింది. సో అంటే +2 లెవెల్ వరకు మనం ఇక్కడ ఎట్లా అయితే ఫస్ట్ ఇంటర్ సెకండ్ ఇంటర్ అని చెప్పుకుంటున్నామో ఇంటర్మీడియట్ కోర్స్, అట్లానే వివిధ రాష్ట్రాల్లో భారతదేశంలోనే ఇంటర్మీడియట్ విద్య వరకు కాలేజ్ కాకుండా స్కూలింగ్ అని చెప్పే, మెట్రిక్యులేషన్ అని చెప్పే రకరకాలైనటువంటి విధానాల్లో నడుస్తూ ఉంది. కాబట్టి ఈ రకమైనటువంటి మెట్రిక్యులేషన్ కావచ్చు, స్కూలింగ్ అనేటటువంటిది ఇంటర్మీడియట్ విద్య వరకు జరిగిన మన దగ్గర జూనియర్ కళాశాల అని చెప్పి అంటున్నాం, జూనియర్ కాలేజెస్. అలాంటి జూనియర్ కాలేజెస్లో నుంచి 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ విద్య కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 2 years ఆఫ్ +2 ఎడ్యుకేషన్, అదేవిధంగా భారతదేశంతో పాటు వివిధ రకాలైనటువంటి దేశాల్లో ఉన్నటువంటి ఏ లెవెల్ అని, అట్లనే A+ లెవెల్ అని, రకరకాల దేశాల్లో రకరకాలైనటువంటి లెవెల్స్ని బట్టి 10వ తరగతి పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులకి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 10th క్లాస్ దే వాంట్ టు బి అపియర్ ఫర్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఈ ఎలిజిబిలిటీ టెస్ట్ అర్హత పరీక్ష నీట్ అని ఏదైతే ఉందో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి నీట్ ఎన్టీఏ వారు నిర్వహిస్తున్నారు అని చెప్పుకున్నాం. ఈ ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది భారతదేశంలోనూ మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఇచ్చేటటువంటి విధంగా ఇవాళ మనకి అందుబాటులో ఉంది. మరి ఈ రకంగా ప్రపంచవ్యాప్తంగా మరియు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత పరీక్షకు మనం ప్రిపేర్ అవ్వాలి అంటే మనం దానికి సంబంధించినటువంటి మెలకువలు, అలానే దానిలో ఉన్నటువంటి కష్టసాధ్యమైనటువంటి విషయాల్ని ఎప్పటికప్పుడు అవకలనం చేసుకుంటాం. అంటే ఆల్వేస్ వీ హ్యావ్ టు బి లెర్న్, నాట్ ఓన్లీ యూ స్టూడెంట్సే కాకుండా మాస్టర్లుగా ఉన్నటువంటి మేమైనా ఎప్పటికప్పుడు దాని మీద ఒక రీఫ్రెష్మెంట్ అనేటటువంటిది తీసుకుంటూ ముందుకు వెళ్ళి పరస్పర అవగాహనతో నీటిని సాధించుకోవడంలో పూర్తి స్థాయిలో విజయం సాధించవచ్చు. కాబట్టి ఈ విధంగా ఉన్నటువంటి బైపీసీ గ్రూప్లోని బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 4 సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి విషయాల్ని కూలంకషంగా ఆబ్జెక్టివ్ ప్రిపరేషన్ అంటే 2 మార్క్స్ క్వశ్చన్లు, 4 మార్క్స్ క్వశ్చన్స్, 8 మార్క్స్ క్వశ్చన్స్ అని
రకరకాలైనటువంటి క్వశ్చన్స్ని పారాగ్రాఫ్ లాగా రాసేటటువంటి విధానం అనేది ఒకటైతే, ఆ విధానానికి కంప్లీట్గా సంపూర్ణంగా విభిన్నమైనటువంటి మార్గంలో ప్రిపరేషన్ అనేది ఉండాలి. అదేవిధంగా మనకున్నటువంటి టెక్స్ట్ బుక్స్ అంటే పాఠ్య ప్రణాళికలు అని చెప్పి అంటాం. అంటే లెసన్ ప్లానింగ్స్కి సంబంధించినటువంటి కరికులమ్స్కి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టెక్స్ట్ బుక్స్ని పూర్తి స్థాయిలో చదువుకోవడం. ఈ విధంగా పూర్తిగా టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ని తీసుకురావటానికి మనకి ఇక్కడ స్టేట్ బోర్డ్ SCERT అనేటటువంటిది ఒక స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్, SCERT రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. అంటే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఈ బోర్డు వాళ్ళు మనకు ఉన్నటువంటి అకాడమీ పుస్తకాలను అందించడం జరుగుతుంది. అంటే ఇంటర్మీడియట్ బుక్స్ ఏదైతే ఉన్నాయో బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అకాడమీ బుక్స్ ఉన్నాయి. అదేవిధంగా ఈ నీట్కి సంబంధించినంత వరకు మనకు ముఖ్యంగా కావలసినటువంటి పుస్తకాలు ఏంటి అంటే ద బుక్స్ విచ్ ఆర్ రిలేటెడ్ విత్ NCERT ప్రిస్క్రైబ్డ్ బుక్స్. ఇది SCERT అంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వాళ్ళే స్టేట్ కౌన్సిల్స్ ఉంటాయి. ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అనేటటువంటి సంస్థ స్టేట్ బోర్డ్స్కి ఉంది, అంటే రాష్ట్ర స్థాయిలో. అట్లానే వీటన్నిటినీ మానిటర్ చేసుకుంటూ కంట్రోల్ చేసుకుంటూ NCERT అనేటటువంటి ఒక ఆర్గనైజేషన్ ఉంది, నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ట్రైనింగ్ అనేది. ఈ రకంగా ఈ NCERT అనేటటువంటి సంస్థ వాళ్ళు ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి కంటెంట్ని పూర్తిగా చదువుకోవడం ద్వారా మనం ఈ పరీక్షలో ఖచ్చితమైనటువంటి ఫుల్ఫిల్మెంట్ని సాధించగలుగుతూ ఉంటాం. అంటే ఇప్పుడు బయాలజీ బుక్స్ అని చెప్పి అంటాం NCERTలో. జనరల్గా మీకు 8th కానీ 9th కానీ 10th కానీ బయాలజీ అంటాం, న్యాచురల్ సైన్స్, బోటనీ, జువాలజీ కలిపి ఒకే టెక్స్ట్ బుక్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కూడా మన స్టేట్ బోర్డులో మాత్రం బోటనీ, జువాలజీ రెండు సపరేట్గా ఉంటున్నాయి. కానీ నేషనల్ లెవెల్కి జాతీయ స్థాయిలో భారతదేశం మొత్తానికి NCERT టెక్స్ట్ బుక్లోకి వచ్చేసరికి NCERT బయాలజీ టెక్స్ట్ బుక్ అని చెప్పి అంటాం. అంటే ఈ NCERT బయాలజీ టెక్స్ట్ బుక్లోకి వచ్చేసి ఏంటి, బోటనీకి సంబంధించినటువంటి అట్లానే జువాలజీకి సంబంధించినటువంటి అంశాలు రెండు ఒకే టెక్స్ట్ బుక్లో ఉంటాయి. ఈ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పాఠ్యాంశాలను ప్రతి లైన్ని టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ప్రతి పారాగ్రాఫ్లో ఉన్నటువంటి ప్రతి లైన్ని కూలంకషంగా చర్చించి తెలుసుకోవడం ద్వారా, అదేవిధంగా దానిలో ఉన్నటువంటి అంశాలని కొత్త విధానంలో చదువుకోవడం ద్వారా టెక్స్ట్ బుక్ అనేది అందరూ చదవగలరు. పాఠాలు చెప్పుకున్న తర్వాత లెసన్స్, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది లెసన్స్ వాట్ యూ హ్యావ్ లెర్న్డ్ సో ఫార్, దెన్ ఆఫ్టర్ యూ హ్యావ్ లెర్న్డ్ దట్ పర్టిక్యులర్ టాపిక్, దెన్ హౌ మచ్ యూ హ్యావ్ కేపబుల్ టు అనలైజ్ దట్. ఇది ఎప్పుడు వస్తుంది, విన్నటువంటి అంశాన్ని జాగ్రత్తగా అవకలనం చేసుకున్నటువంటి అర్థం చేసుకున్నటువంటి అంశాన్ని పూర్తి స్థాయిలో టెక్స్ట్ బుక్ రీడింగ్ చేయటం ద్వారా మాత్రమే, లైన్ టు లైన్ టెక్స్ట్ బుక్ రీడింగ్ చేయటం ద్వారా మాత్రమే దాన్ని మనం సాధ్యంలోకి తీసుకొచ్చుకోగలం. సో దెన్ ఓన్లీ ఇట్ ఈస్ పాసిబుల్ టు గెట్ అచీవ్మెంట్. అలా ఇవాళ నీట్కి సంబంధించినటువంటి మొత్తం 720 మార్కులకు సంబంధించినటువంటి పేపర్లో నీట్ అనేటటువంటి విషయంలో ఇప్పటివరకు డిస్కస్ చేసుకున్నటువంటి ఈ అంశాలతో పాటుగా నీట్లో మీకున్నటువంటి బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ అంశాల్లో మనకు ప్రతి సబ్జెక్టుకి 180 మార్క్స్కి పేపర్ ఉంది. ఫిజిక్స్ 180 మార్క్స్, కెమిస్ట్రీ 180 మార్క్స్, దెన్ బోటనీ అండ్ జువాలజీ, బయాలజీ టోటలీ 360 మార్క్స్. టోటల్గా ఈ 360 మార్క్స్ ప్లస్ 180 కలిసి 720 మార్క్స్కి వస్తుంది. ఈ 720 మార్కుల్లో మనకు బయాలజీ నుంచి 360 మార్కులకు ఉన్నాయి. అంటే బయాలజీ రెండింటినీ కంబైన్డ్గా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఎందుకుందో ఇప్పుడు అనుకున్నాము. NCERTలో ఉన్నటువంటి బోటనీ, జువాలజీ ప్రతి సబ్జెక్ట్ నుంచి 45
అంటే ప్రతి సబ్జెక్ట్ నుంచి 45 క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఫిజిక్స్ నుంచి 45 క్వశ్చన్స్ వస్తాయి, అట్లానే కెమిస్ట్రీ నుంచి ఒక 45 క్వశ్చన్స్ వస్తాయి, బయాలజీ నుంచి 90 క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో 45 క్వశ్చన్స్ 45 క్వశ్చన్స్ 45 క్వశ్చన్స్ 45 క్వశ్చన్స్, దట్ మీన్స్ టోటల్ 90 ఫ్రమ్ బయాలజీ, 45 ఫ్రమ్ కెమిస్ట్రీ, 45 ఫ్రమ్ physics. So totally 180 questions. 180 questions, total marks up to 720 marks. Each question carries 4 marks. Each question carries 4 marks. అంటే 180 క్వశ్చన్స్ 180 ఇంటూ 4s, 180 ఇంటూ 4 ఆర్ 720. ఇలా దీంట్లో ఉన్నటువంటి ప్రతి 180 క్వశ్చన్లో ప్రతి 45, 45 అండ్ 90 ఇలా బైఫర్కేట్ చేసుకునేటటువంటి క్రమంలో మనకి ఇక్కడ ఉన్నటువంటి బయాలజీ అనేటటువంటి 360లో 360కి 360 స్కోరింగ్ చేసేటటువంటి విద్యార్థులు ఉన్నారు. 300 ప్లస్లో 320, 330 ఈ రకమైనటువంటి స్కోరింగ్ చేసుకునేటటువంటి పిల్లలు ఉన్నారు. మరి ఈ విధంగా మార్కులు రావాలంటే మనం చేయాల్సినటువంటి పద్ధతులు ఏంటంటే ప్రాపర్ వే ఆఫ్ ప్లానింగ్ విత్ కరిక్యులం. అంటే మనకున్నటువంటి స్టేట్ బోర్డ్ సిలబస్కి అనుగుణంగా, అలానే ఎన్సీఆర్టీ ప్రిస్క్రైబ్డ్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పాఠ్యాంశాలకు అనుగుణంగా జోడిస్తూ అక్కడ ఉన్నటువంటి పాఠాలు ఇక్కడ ఉన్నటువంటి లెసన్స్లో ఉన్నటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాఠాల్లో ఉన్నటువంటి అంశాలు రెండు ఒకటే. కానీ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి సెంటెన్స్కి అనుగుణంగానే మనం క్వశ్చన్స్ని అర్థం చేసుకొని చదువుకోవడంలోనే ఇక్కడ ఉన్నటువంటి పూర్తి సీక్రెట్ అనేది దాని. కాబట్టి బాటనీకి జువాలజీకి సంబంధించినటువంటి కంప్లీట్ థియరీ సబ్జెక్ట్స్ కాబట్టి ఆ లైన్ని చదువుకోవడం ద్వారాను దాన్ని అర్థం చేసుకున్న తర్వాత చదువుకొని దాన్ని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రాక్టీస్ చేసుకోవడంలో అలా 180 360 మార్కులకు కాను 360 మార్క్స్కి అవుట్ ఆఫ్ 720లో బయాలజీ ఉంది. దీనిలో వచ్చేసి కంప్లీట్గా అవుట్ ఆఫ్ కానీ లేదంటే అబోవ్ 300 ప్లస్ కానీ స్కోరింగ్కి పాసిబిలిటీ ఉంది. అలానే ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీలో ఉన్నటువంటి అంశాల్లో కూడా ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఎవరి స్థాయిని బట్టి వారికి ఉన్నటువంటి విషయ పరిజ్ఞానాన్ని బట్టి సబ్జెక్ట్ నాలెడ్జ్ వాట్ ఎవర్ దే హ్యావ్ క్యాపబిలిటీస్ విత్ ఇన్ దెమ్ they can able to score up to the 100 plus or 120 plus or 130 plus 140 plus like that in chemistry. Lastly in physics, this is a very typical subject to feel అది చాలా క్లిష్టమైనటువంటి సబ్జెక్టుగా భావిస్తూ ఉంటాం. అయినప్పటికీ దాంట్లో మినిమం స్కోరింగ్ మార్కులు కనుక తీసుకొచ్చుకున్నట్లయితే నీటిలో మనకు ఒక కనీస స్థాయిలో కౌన్సిలింగ్కి ఎలిజిబిలిటీ వచ్చేటటువంటి స్థాయి వరకు చేరుకోగలుగుతాం. ఈ విధంగా మనకున్నటువంటి అంశాలని ప్రతి సబ్జెక్టు పరంగాను అట్లనే ఇప్పుడు నేను మీకు ఈ సంవత్సరం అంటే మొదటి సంవత్సరం ఫస్ట్ ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి జువాలజీకి సంబంధించినటువంటి టాపిక్స్ని నేను మీకు డిస్క్రిప్షన్ ఇస్తూ ఉంటాను ఇప్పుడు ఈ క్లాస్లో. అలా ఎన్సీఆర్టీ అనేటటువంటి టెక్స్ట్ బుక్స్కి అట్లనే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి లైన్ టు లైన్ని చదువుకోవడంలో కానీ ఆ పాఠాంశాలని విన్న తర్వాత దీనిలో ఉన్నటువంటి ప్రతి లైన్లో ఉన్నటువంటి బిట్ని ఆబ్జెక్టివ్ రూపంలో దాన్ని తీసుకువెళ్ళగలగడం, అదేవిధంగా నీట్లో ఉన్నటువంటి ప్యాటర్న్లో ఉన్న బయాలజీకి సంబంధించినటువంటి 360 మార్కులకి 360 మార్క్స్కి అవుట్ ఆఫ్ 360 హౌ మచ్ వీ కెన్ క్యాపబుల్ టు స్కోర్. దట్ ఈస్ డిపెండింగ్ అపాన్ బోత్ ఆఫ్ అస్. మా వైపు నుంచి మేము చేసేటటువంటి కృషి, మీ వైపు నుంచి మీరు చేసేటటువంటి కృషి, రెండు వైపుల నుంచి కలిసి అట్లానే వెరసి దీంట్లో మ్యాక్సిమం స్కోరింగ్కి అవకాశం ఉంది. ఆ తర్వాత ఇందాక చెప్పుకున్నట్లుగా కెమిస్ట్రీ ఫిజిక్స్లో వచ్చేటటువంటి మార్కులను బట్టి కౌన్సిలింగ్లో మనకు వచ్చిన ఎలిజిబిలిటీ మార్క్స్కి మనం ఫస్ట్ కౌన్సిలింగ్లోనా సెకండ్ కౌన్సిలింగ్లోనా ఈ విధంగా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నీటికి ఒక ఎలిజిబిలిటీని సంపాదించుకోగలుగుతాం, ఒక అర్హత సంపాదించుకోగలుగుతాం. ఈ క్రమంలో ఉన్నటువంటి నీటికి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ జరిగేటప్పుడు ఇదంతా కంప్లీట్ అయిపోయి ఇదంతా మనం చేయాల్సినటువంటి పనులు మేము కష్టపడి ఈ విధంగా ఒక ప్రణాళిక పరంగా వెళ్తూ దాన్ని కంప్లీట్ చేసి ఫుల్ఫిల్ చేసినప్పుడు
నీట్లో మనకి 3 రకాలైనటువంటి కేటగిరీస్ ఆఫ్ ఎంబీబీఎస్ సీట్స్ అట్లానే బీడీఎస్ సీట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. ఎంబీబీఎస్ మెడికల్కి సంబంధించి కానీ, డెంటల్కి సంబంధించి బీడీఎస్ కానీ, అట్లానే బీహెచ్ఎంఎస్, అట్లానే బీహెచ్ఎంఎస్తో పాటుగా సిద్ధ. బీహెచ్ఎంఎస్ అంటే బ్యాచులర్ ఆఫ్ హోమియోపతిక్ మెడికల్ సైన్స్. హోమియోపతి ఉంది కదా, హోమియోపతిక్ మెడికల్ సైన్స్ అది కానీ, సిద్ధ, యునాని, ఆయుర్వేద అంటున్నాం కదా, ఇలాంటి రకరకాలైనటువంటి డాక్టర్ సంబంధిత కోర్సులు ఇవాళ మనకు నీట్లో ఉన్నటువంటి కౌన్సిలింగ్ ద్వారానే సీట్లు అలాట్ చేయడం జరుగుతుంది. భారతదేశ వ్యాప్తంగా నీట్ అనేది మాత్రమే మెడికల్కి. అదర్ దాన్ మెడికల్ ఫీల్డ్కి వచ్చిన తర్వాత పారామెడికల్ కోర్సెస్ అన్నాం. అంటే మెడికల్కి అనుబంధంగా ఉన్నటువంటి వివిధ రకాల రిలేటెడ్ కోర్సెస్. ఈ కోర్సెస్కి సంబంధించినటువంటి అంశాల్లోకి వచ్చేసరికి ఏంటంటే, దానిలో మనకి ఇప్పుడు ఇదివరకు ఉన్నటువంటి ఎంసెట్ని తీసేసి ఇప్పుడు ఎంసెట్లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ టెస్ట్ ఈఏపీ సెట్ అని చెప్పి అంటున్నాం. కాబట్టి ఇందులో ఏంటంటే ఇంజనీరింగ్తో పాటుగా ఇంజనీరింగ్ సెక్టార్ అనేది పక్కన పెట్టేస్తే బైపీసీ వాళ్ళకి అవసరం లేనటువంటి సబ్జెక్ట్ కాబట్టి బైపీసీ గ్రూప్ చదివిన తర్వాత మన రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఈఏపీ సెట్ వెబ్సైట్లో ఉన్నటువంటిది ఏంటంటే ఇంజనీరింగ్ పాటుగా అగ్రికల్చర్ ఒకటి ఉంది, ఫార్మసీ ఉంది, అట్లనే రిలేటెడ్ ఇప్పుడు ఇవాళ ఉన్నటువంటి డిఫరెంట్ పారామెడికల్ కోర్సెస్లో బీఎస్సీ ఫిషరీ సైన్స్ అని చెప్పి ఉన్నాయి. ఆ బీఎస్సీ ఫిషరీ సైన్స్ కానివ్వండి, అట్లానే అగ్రికల్చర్ సైన్స్ అనుకున్నాం అది కానివ్వండి, ఫార్మడీ కోర్స్ కానీ, బీఫార్మసీ కానీ, ఇలాంటి కోర్సులకు సంబంధించి మన రాష్ట్ర స్థాయిలో జరిగేటటువంటి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ పెడుతున్నటువంటి ఈఏపీ సెట్ అనేది ఎలిజిబిలిటీగా ఉంటుంది. కాబట్టి మనం ఇప్పుడే ఇంతకుముందు అనుకున్నట్టుగా మెడికల్కి సంబంధించినటువంటి ఎంబీబీఎస్ కానీ, డెంటల్కి సంబంధించినటువంటి కోర్సెస్కి సంబంధించినవి హోమియోపతిక్, అట్లానే యునాని, సిద్ధ, ఆయుర్వేదకి సంబంధించినటువంటి రిలేటెడ్ కోర్సెస్కి నీట్ అనేది మాత్రమే మనకు కంప్లీట్గా ఇవాళ అర్హత పరీక్షగా ఉంది. కాబట్టి నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ దీంట్లో ఉత్తీర్ణత సాధించినప్పుడు మాత్రమే మనం ఏ ఫేజ్లో ఉన్నటువంటి కౌన్సిలింగ్లో సీట్ వస్తే ఆ ఫేజ్లో ఉన్నటువంటి సీటుకి అర్హత పొందుతాం. కాబట్టి నీట్ ఏ కేటగిరీ సీట్ అనేది గవర్నమెంట్ కాలేజీలో కావచ్చు, నేషనల్ స్థాయిలో, భారతదేశ స్థాయిలోనూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి మెడికల్ కాలేజీల్లో సీట్లు పొందడానికి అవకాశం ఉండేటటువంటి ఒక చక్కటి పరిస్థితిని మనం తీసుకొచ్చుకోవచ్చు. సో డియర్ స్టూడెంట్స్, ఇది మీకు సంబంధించినటువంటి కొంతవరకు ఒకసారి అన్ని అవగాహనలోకి రాలేవు కాబట్టి మొట్టమొదటిసారిగా స్కూల్ వ్యవస్థ నుంచి కాలేజ్ సిస్టంలోకి ఇంటర్మీడియట్ వ్యవస్థలోకి వస్తున్నటువంటి ఎన్నో రకాలైనటువంటి ఆశలతో వస్తున్నటువంటి రకరకాలైనటువంటి ప్రణాళికలతో జీవితంలో ముందుకెళ్లాలనుకునేటటువంటి విద్యార్థులకి అట్లానే ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి మీకు ఒక చిన్న కొద్దిపాటి అవగాహన కార్యక్రమం కోసం ఈ చిన్న అంశాలు. ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోవాల్సినవి, అన్నీ క్రమక్రమంగా చెప్పుకుంటూ వస్తాం వన్ బై వన్. కాబట్టి మొదటి క్లాస్ వీడియోలో ఈ రకంగా నీట్ అంటే ఏంటి, నీట్లో ఉన్నటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అసలు ఏమేమి సబ్జెక్టులు ఉన్నాయి అందులో, బైపీసీలో ఇంతకుముందు మీరు స్కూల్లో చదివినట్టుగానే టెక్స్ట్ బుక్స్ ఎలా చదువుకుంటున్నారు, ఎలాంటి టెక్స్ట్ బుక్స్ ఉంటున్నాయి, అదేవిధంగా నీట్కి ఆ టెక్స్ట్ బుక్సే సరిపోతాయా లేదంటే ఈ ఎన్సీఆర్టీ అని చెప్పుకున్నాం ఇలాంటి టెక్స్ట్ బుక్స్ చదవాలా, ఖచ్చితంగా ఇవి చదవాల్సిందే. సో ఇవి కాకుండా ప్రైవేట్ పబ్లికేషన్స్ ఉన్నటువంటి కొన్ని మెటీరియల్స్ కానివ్వచ్చు, లేదంటే మనం ప్రాక్టీస్ పేపర్స్ కానివ్వండి, ఇవన్నీ కాలక్రమంలో మనకి అకాడమికల్గా ముందుకు వెళ్ళేటప్పుడు అన్నీ మీకు అవగతంలోకి వస్తూ ఉంటాయి, మీకు అవన్నీ అర్థమవుతూ ఉంటాయి. సో దిస్ ఈజ్ ద స్మాల్ టిప్స్ ఫర్ యూ అండ్ స్మాల్ బేసిక్ నాలెడ్జ్ ఫర్ యూ అబౌట్ ది నీట్ క్రైటీరియా. ఇక మనకు సంబంధించినటువంటి విషయంలోకి వస్తే నేను మీకు జువాలజీ అనేటటువంటి టాపిక్కి సంబంధించినటువంటి అంశాలని కొన్ని వివరిస్తాను. ఇక్కడ ఓకే, దీంట్లో మనకు జువాలజీ అనేటటువంటి సబ్జెక్టుకి సంబంధించి ఏంటంటే ద సబ్జెక్ట్ ఆఫ్ జువాలజీ డీల్స్ విత్ ద యానిమల్స్ యాజ్ యూ నో వెల్. సో జువాలజీ అనేటటువంటి సబ్జెక్ట్లో యానిమల్స్కి సంబంధించినటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇష్యూస్, ఆస్పెక్ట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్
knowledge we are getting. That means which type of knowledge we are getting by means of dealing with zoology. As zoology deals with the science of animals, that means ZOON zoon means animal. ZOON zoon means animal. That means an individual which is coming from a particular egg. అంటే ఒక ఎగ్ నుంచి వచ్చేటటువంటి ఒక జీవిని, ఒక ఆర్గనిజంని, యానిమల్ని జోవన్ అని పిలుస్తాం. దట్ ఈస్ ద మీనింగ్ ఫర్ జోవన్ ఇన్ ద వర్డ్ ఆఫ్ జువాలజీ వీఆర్ గెటింగ్. దెన్ ఇన్ జువాలజీ దిస్ వర్డ్స్ ఆఫ్ జోవన్ అండ్ లోగోస్, LOGY logy means LOGOS logos. Logos means study. Logos means study. Study about animals. Study about animals or knowledge about animals or knowledge about animals. These are the two things you should remember. This is the meaning of the branch of zoology. Zoology deals with the animals. Zoology having a two-word meaningful words. The two words are, one is zoon, which is carrying the meaning of animal, and then next one is logos. Logos is having the meaning of study or knowledge. By studying, by getting knowledge of this particular animal science, we are revealing so many things. See, suppose you have already learnt about so many things in biology. Am I correct? Yes, you have learnt so many things about biology. Then till so much of vast things are awaiting research work under the branch of biology and especially in zoology also. ఇప్పటికే చాలా అంశాలు నేర్చుకొని ఉండొచ్చు, కానీ ఇంకా 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 పరిశోధనలో తేలాల్సినటువంటి, రీసెర్చ్లో రావాల్సినటువంటి అంశాలు కూడా ఎన్నో ఉన్నాయి. జువాలజీలో కానీ, బోటనీలో కానీ, టోటల్గా ఉన్నటువంటి బయాలజీలో. అలా ఇక్కడ జోవన్ అని లోగోస్ అనేటటువంటి ఈ టూ వర్డ్స్ ఉన్నాయి చూడండి, రెండు పదాలు, వాటిని మనం జువాలజీ అనేటటువంటి పదంగా చేర్పించుకొని ఇక్కడ దీన్ని నేర్చుకుంటున్నాం. సో దీస్ వర్డ్స్ ఆర్ originated from Greek. In general, in our biological science, all the words are related with Greek, and that some words are related to Latinized, Latin padalani, atlane Greek padalani cheppukuntu untam. So according to the part of zoology, Greek word zoon, animal, logos, study or knowledge, right? Then as earlierly we discussed biology. Then what is the meaning of biology? What is the meaning of biology? What is the meaning of biology? Bios means living. Bios means life or living. Life or living. Then logos means, just now I have cleared the meaning of logos, study or knowledge. Yes, study or knowledge. So here in the case of biology we are getting knowledge about living things, living forms, especially zoology dealing with animal science. Then here in the part of animal science you are learning about different types of animals, such like that of microscopic animals to macroscopic size. Then what is the difference between microscopic organisms to macroscopic level of organisms? Means of కంటికి కనిపించినటువంటి సూక్ష్మజీవులు అని చెప్పి అంటాం. సూక్ష్మం అంటే చిన్నది అని కదా అర్థం, మైక్రో లెవెల్ అని చెప్పనేది అందుకని. అంత చిన్న కంటికి కనిపించినటువంటి మైక్రో లెవెల్లో ఉన్నటువంటి జీవుల్ని చూస్తున్నాం, కంటికి కనిపించేటటువంటి పెద్ద జీవుల్ని కూడా చూస్తున్నాం. దెన్ బోత్ ఆర్ దేర్ ఇన్ ద పార్ట్ ఆఫ్ యానిమల్స్. ఇవి కాకుండా మళ్ళీ
ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ప్రజెంట్ ఇప్పుడు ఒక మంచి ట్రెండింగ్ వైరస్ ఒకటి నడుస్తుంది, అందరికీ తెలిసినటువంటి కరోనా వైరస్. ఈ కరోనా వైరస్ కావచ్చు, వేరే బ్యాక్టీరియాలు కావచ్చు, రకరకాలైనటువంటి ఫంగస్ కావచ్చు, మైక్రోస్కోపిక్ లెవెల్లో ఉంటాయి. అవి ఉన్నాయి మైక్రోస్కోపిక్ లెవెల్లో. అలానే కంటికి కనిపించినటువంటి స్థాయిలో ఉన్నటువంటి చిన్న జీవరాశులు కూడా, ఈవెన్ స్మాల్ పార్టికల్ లైక్ దట్ ఆఫ్ ఆర్గానిజమ్స్ present in animal nature. Right here in this part of zoology part, we are learning about different types of invertebrates and vertebrate species too. Then what is meant by invertebrate and vertebrates? What is meant by invertebrates and vertebrates? You can able to say the small meaning of invertebrates and vertebrates, well, right? Yes, that means invertebrates are not having the vertebral column or backbone throughout their life. They are not having the particular vertebral column or backbone, spinal cord. It is the particular backbone. This is the ventral side, this is the dorsal side. We have the backbone vertebral column on our back side, dorsal part. If it is present in the organisms, those are called as vertebrates. Vertebrates, and these are also called as chordates. But these organisms are not called as chordates. These are called as invertebrates or non-chordates. Non-chordates. అంటే ఏంటి ఇక్కడ మనకు జువాలజీలో సూక్ష్మ స్థాయిలో ఉన్నటువంటి మైక్రోస్కోపిక్ లెవెల్లో ఉన్నటువంటి ఆర్గానిజమ్స్ ఉన్నాయి. అదేవిధంగా పర్టిక్యులర్గా ఇన్వర్టిబ్రేట్స్, వర్టిబ్రేట్స్ అనేటటువంటివి కంటికి కనిపించేటటువంటి జీవులు ఉన్నాయి. అలానే కంటికి కనిపించినటువంటి జీవుల్లో ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి జీవులు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ బిలాంగ్స్ టు ఇన్వర్టిబ్రేట్ గ్రూప్స్. Some type of microscopic organisms are still there in invertebrate groups. Okay, when that topic of discussion will becomes, then we will discuss detailedly about that even microscopic organisms present in invertebrate species. అప్పుడు మనకి ఏదైతే టాపిక్ పరంగా వచ్చేటప్పుడు దాంట్లో ఈ ఇన్వర్టిబ్రేట్స్లో ఉన్నటువంటి మైక్రోస్కోపిక్ ఆర్గానిజమ్స్ కూడా ఎగ్జాంపుల్స్ వస్తూ ఉంటాయి, అవి మీకు అర్థమవుతాయి. ఇక ఈ ఇన్వర్టిబ్రేట్స్కి వర్టిబ్రేట్స్కి ఉన్నటువంటి డిఫరెన్స్లో మనకు బ్యాక్ బోన్ అనేటటువంటిది వెనక ఈ వెన్నెముక అనేటటువంటి ఒక నిర్మాణం, ఒక స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ అనేది ఎయిదర్ ప్రజెంట్ ఆర్ అబ్సెంట్. ఇఫ్ ఇన్ కేస్ the particular dorsal tubular type of nerve cord and vertebral column is present, then those are called as vertebrates. See here, vertebra. Vertebrates means vertebral column bones. Vertebra. Vertebrae means vertebral column bones. అంటే మనకున్నటువంటి బ్యాక్ బోన్ ఒక కాలం లాగా ఉంది చూడండి. ఇట్ ఈజ్ జస్ట్ లైక్ ఏ టైప్ ఆఫ్ కాలం. కాలం ఐడియా ఉంది కదా, కాలమ్స్ కొట్టండి అని చెప్పి అంటూ ఉంటాం, అంటే నిలువుగా ఒక గడిలాగా కొట్టేస్తారు. లైక్ దట్ వర్టెబ్రల్ కాలం, దెన్ వీఆర్ రిజిడ్లీ ఇన్ ఏ ఎరెక్టింగ్ పొజిషన్, నిలబడగలిగాం. దెన్ ఇట్ ఈజ్ ఏ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడాప్టివ్ ఫీచర్ ఇన్ ఎవల్యూషనరీ ఫేజెస్. అంటే పరిణామ క్రమంలో ఎవల్యూషనరీ ఫేజెస్లో వచ్చినటువంటి మార్పుల్లో ఇలాంటి మార్పులు సంభవించినాయి. దే అకర్డ్, దే టేక్స్ ప్లేస్ ఎర్లీ. నౌ వీఆర్ షోయింగ్ దీస్ అడాప్టివ్ ఫీచర్స్ టు ది పర్టిక్యులర్ సిచ్యువేషన్స్, పర్టిక్యులర్ అడ్జస్ట్మెంట్స్, పర్టిక్యులర్ అడాప్టబిలిటీస్. ఒక ప్రత్యేకమైనటువంటి అవసరమైనటువంటి అనుకూలతల కోసం ఈ రకమైనటువంటి మార్పులు జీవుల్లో చోటు చేసుకుంటూ ఉంటాయి. Organisms can able to show these type of adaptations. Then in invertebrates we are having different types of organisms, and they classified into various types of phylums. In particular chordates, in group of vertebrates, or maybe in the group of cephalochordates or in the group of urochordates, different organisms are there. Don't worry and don't bother about all these things. ఏమీ బాధపడకండి, ఏమీ కంగారు పడకండి, ప్రతిదీ డీటెయిల్డ్గా వస్తూ ఉంటుంది.
ఇవాళ ఉన్నటువంటి మీకు ఈ క్లాస్లో మనం ప్రజెంట్ స్టార్టింగ్లో బేసిక్స్ దగ్గర నుంచి రావాలి కాబట్టి అంశాలు మాత్రమే డిస్కస్ చేస్తున్నాం, విషయాలు మాత్రమే. కాబట్టి జువాలజీ, దెన్ జువాలజీలో ఏమేమి ఉంటున్నాయి, జువాలజీ అనేటటువంటి బ్రాంచ్ బయాలజీ బ్రాంచ్కి సంబంధించింది కాబట్టి దాని గురించి ఒక మాట. అట్లానే జువాలజీలో ఉన్నటువంటి ఖచ్చితంగా యానిమల్స్ మాత్రమే ఇందులో ఉంటాయి కాబట్టి యానిమల్స్లో ఉన్నటువంటి వెన్నెముక ఉన్నటువంటి జంతువులు ఉన్నాయి, వెన్నెముక లేనటువంటి జంతువులు కూడా ఉన్నాయి. అందుకనే ద ఆర్గానిజమ్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ది పర్టిక్యులర్ వర్టెబ్రల్ కాలమ్, దోస్ ఆర్ కాల్డ్ యాజ్ chordates, vertebrates. If those organisms which are not having the vertebral column, then it is called as non-chordate, then it is invertebrates. In these invertebrates and vertebrates, different types of organisms are grouped into a different types of phylums, or maybe subphylums, or maybe classes, or maybe divisions, or maybe orders, like that. Classification అంటే ఏంటంటే, క్లాసిఫికేషన్ అన్నప్పుడు మనం ఇక్కడ ఈ వస్తువులు ఉండాలి, ఇంకొక రూమ్లో ఇంకొక వస్తువులు ఉండాలి, ఇంకొక చోట ఈ అల్మరాలో ఈ 10 వస్తువులు ఉండాలి అని చెప్పి, ఇంట్లో అయినా లేకపోతే మనం ఉన్నటువంటి ప్లేస్లో ఎక్కడైనా సరే ఎట్లా ఒక సిస్టమేటిక్గా ఒక క్రమ పద్ధతిలో అమర్చుకుంటూ వస్తువులు పెంచుకుంటూ వస్తామో, వంటగదిలో వంట సామానే ఉంటాయి. కిచెన్ ఆర్టికల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఓన్లీ కిచెన్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యుటెన్సిల్స్ వీఆర్ యూజింగ్ ఫర్ కిచెన్, దెన్ దే ఆర్ ప్రజెంట్ ఇన్ కిచెన్ రూమ్ ఓన్లీ. వంటకు సంబంధించిన సామాగ్రి. అట్లానే బెడ్రూమ్లో, అలానే స్టోర్ రూమ్లో, అలానే స్టేయింగ్ రూమ్లో, హాల్లో, ఇట్లా ఎలా అయితే ఒక సిస్టమేటిక్ పెట్టుకుంటున్నాం, అలానే మరి ఎన్నో రకాలైనటువంటి జీవుల గురించి తెలుసుకునేటప్పుడు వాటిని ఇంకెంత సిస్టమేటిక్గా ఉంచుకోవాలి. అందుకనే సైంటిస్ట్ అందరూ ఏం చేశారంటే, క్లాసిఫికేషన్ అనేటటువంటి ఒక బ్రాంచ్ ద్వారా మనం ఏవైతే వాళ్ళు నేర్చుకుంటున్నామో వాటి గురించి నేర్చుకునే ఒక అవకాశం ఏర్పడేలా ఒక పద్ధతి ప్రకారం, ఒక ఆర్డర్, ఒక సీక్వెన్షియల్గా అన్నిటిని సిస్టమేటిక్ వేలో అరేంజ్ చేసుకుంటూ వచ్చారు, అమర్చుకుంటూ వచ్చారు. సో దట్స్ వై ఇన్ ఇన్వర్టిబ్రేట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అరేంజ్. దట్స్ వై ఇన్ వర్టిబ్రేట్స్ ఓకే, వర్టిబ్రేట్స్ డిఫరెంట్ కదా. అందుకని ఈ వర్టిబ్రేట్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ని, లివింగ్ ఆర్గానిజమ్స్ని ఉంచడం జరిగింది. దెన్ ఇన్ ఇన్వర్టిబ్రేట్స్ వీఆర్ స్టడీయింగ్ ఇన్ ఫస్ట్ ఇయర్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైలమ్స్. అవన్నీ మీకు ఒక టాపిక్లో వస్తాయి. ఆ టాపిక్స్ అన్నీ నేను ఇప్పుడు 1 by 1 మీకు రాస్తూ ఉంటాను. దెన్ ఆ టాపిక్స్ ఏంటంటే, ఫస్ట్ డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్ అనేది ఫస్ట్ టాపిక్. డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్. సో హియర్ ఇఫ్ యు సీ దిస్ టైటిల్, డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైవర్సిటీస్ వీఆర్ సీయింగ్ ఇన్ ద లివింగ్ వరల్డ్. అంటే ఏంటి ఇక్కడ, అంటే ఏంటమ్మా ఇక్కడ ఈ సెంటెన్స్కి అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ టైటిల్ ఆఫ్ డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్? లివింగ్ వరల్డ్, వీఆర్ లివింగ్ ఇన్ ద పార్ట్ ఆఫ్ నేచర్. Along with us, different types of life forms are there in present situation of living content. What is living content? Nature. Biotic factors, abiotic factors. All the living forms are coming under biotic factors. All non-living things are coming under abiotic forms. Air is there, temperature is there, water is there, sunlight is there. All these things, even pressure, soil, different types of chemical pH pressures, all these collectively called as abiotic factors. వీటికి బయోటిక్ అంటే వాటికి జీవం లేదు, కానీ ఆ ఫ్యాక్టర్స్ అనేటటువంటివి ఉంటేనే మనం బ్రతకగలం. గాలి కానీ, నీళ్లు కానివ్వండి, టెంపరేచర్ లేకపోతే ఇక్కడ -°C ఉందనుకోండి, వేరే ప్లానెట్స్ మీద లేనటువంటి టెంపరేచర్ ఇక్కడ ఉంది. అందుకనే ఇలాంటి జీవం అనేది నిలబడగలగడానికి, మనుగడ సాగించడానికి సాధ్యపడింది. దట్ మీన్స్ ద ఎగ్జిస్టెన్సీ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్ ఈజ్ నోటీస్డ్ అండ్ నోటెడ్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ ది పర్టిక్యులర్ మదర్ ప్లానెట్ ఎర్త్ బికాస్ డ్యూ టు ది సస్టైనబుల్ ఆఫ్ టెంపరేచర్. If without the sustainability of temperature, how can the living forms will be able to get possibility?
ఎలా సాధ్యపడడానికి అవకాశం ఉంటుంది? లేదు కదా. కాబట్టి టెంపరేచర్ అనేది అనుకూలమైనటువంటి టెంపరేచర్ అనేది అడాప్టెన్సీ టెంపరేచర్ అనేది ఇక్కడ ఉంది, అదొక ఫ్యాక్టర్. దెన్ ఎయిర్ అనుకో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిక్చరింగ్ గ్యాసెస్ ఆర్ దేర్ ఇన్ అట్మాస్ఫియరిక్ ఎయిర్. ఆక్సిజన్ అంటున్నాం, నైట్రోజన్ అంటున్నాం, కార్బన్ డైఆక్సైడ్ అంటున్నాం, ఇవన్నీ ఎంత ఎసెన్షియల్. ప్లెంటీ ఆఫ్ అబండెంట్ నైట్రోజన్ ఈజ్ దేర్, 78.096084 అప్రాక్సిమేట్లీ 79 అంత పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్ ఉంది. మొక్కలన్నీ ఆల్ లివింగ్ ప్లాంట్స్ ఆర్ అబ్జార్బింగ్ నైట్రోజన్ అబండెంట్లీ, సమర్థవంతంగా వినియోగించుకుంటున్నాయి. ఇంకా చాలట్లేదని ఫెర్టిలైజర్స్ రూపంలో ఉపయోగిస్తూ ఉన్నాం. ఎన్పీకే, నైట్రోజన్, పొటాష్ అండ్ ఫాస్ఫరస్ ఎరువులు వేస్తున్నాం కదా ఆ రూపంలో. అంటే ఈ రకమైనటువంటి అంశాలతోటి మనకి లివింగ్ కంటెంట్ అనేది ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్ అన్నప్పుడు ఏ బయోటిక్ ఫ్యాక్టర్స్ని అన్నిటినీ తీసుకొని మనం పూర్తిగా లివింగ్ వరల్డ్లో డిస్కస్ చేస్తూ ఉంటాం. కాబట్టి అవి లేకపోతే ఇక్కడ జీవం అనేది లేదు. ఇఫ్ వితౌట్ దీస్ టైప్ ఆఫ్ ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ దేర్ ఈజ్ నో లైఫ్ ఆన్ దిస్ ఎర్త్. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైవర్సిటీస్ అనేటటువంటి లివింగ్ ఫామ్స్ ఉన్నాయి ఈ లివింగ్ వరల్డ్లో. ఆ డైవర్సిటీస్ ఆఫ్ లివింగ్ ఫామ్స్ అనేవి మైక్రోస్కోపిక్ లెవెల్ బ్యాక్టీరియా నుంచి అత్యంత అద్భుతంగా అభివృద్ధి చెందినటువంటి మనిషి వరకు, మైక్రోస్కోపిక్ లెవెల్ ఆఫ్ స్మాల్ ఆర్గానిజం బ్యాక్టీరియా టు ఆర్ నానో పార్టికల్ సైజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మైక్రోస్కోపిక్ ఆర్గానిజం వైరల్ ఆర్గానిజమ్స్ టు completely highly developed organism on this earth, Homo sapien. Homo sapien means ourself. The scientific name of human is Homo sapien. Then scientific names గురించి డిస్కస్ చేస్తూ ఉంటాం, వస్తాయి వన్ బై వన్ మీకు ఇవన్నీ పాఠ్యాంశాల్లో వస్తూ ఉంటాయి లెసన్స్లో. సో కాబట్టి డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్ అనేటటువంటి కాన్సెప్ట్లో మీకు డిఫరెన్స్ బిట్వీన్ లివింగ్ వరల్డ్ అన్నప్పుడు జీవ ప్రపంచం, అందుకనే ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ గురించి చెప్పాల్సి వచ్చింది మీకు. సో ఈ జీవులతో నిండి ఉన్నటువంటి ఈ ప్రపంచంలో భూమి మీద ఏ ఫ్యాక్టర్స్ ఉంటే ఈ జీవులు ఇలా నివసించగలుగుతున్నాయి, విచ్ టైప్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆర్ వెరీ గుడ్ పాసిబిలిటీస్ గివింగ్ టు ది సస్టైనబుల్ లైఫ్ ఫామ్స్. కాబట్టి ఆ వెరీ గుడ్ లైఫ్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు మనం చూస్తున్నాయి. ఆ లైఫ్ ఫామ్స్కి సంబంధించిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బయోటిక్ ఫ్యాక్టర్స్తో పాటుగా ఈ డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్ అనేటటువంటి లెసన్లో మనం ఇందాక చెప్పుకున్నట్టుగా క్లాసిఫికేషన్ అనేటటువంటి వాటికి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. ద కాన్సెప్ట్స్ అబౌట్ క్లాసిఫికేషన్ అండ్ దెన్ బైనామియల్ నామెన్క్లేచర్, ట్రైనామియల్ నామెన్క్లేచర్, స్పీషీస్ కాన్సెప్ట్, all these type of different things we are discussing in this part of diversity of living world. And then moreover that after completion of the species concept we are going to be discussed with the biodiversity means diversities in living organisms. So ఇక్కడ ఏం చెప్పారు మీకు, డైవర్సిటీస్ ఆఫ్ లివింగ్ వరల్డ్ అనేది టైటిల్, కానీ ఇందులో ఒక పార్ట్ ఏంటి ఇప్పుడు మనం చెప్పుకునేది, బయోడైవర్సిటీ అనేది ఒక పార్ట్. కాబట్టి లివింగ్ ఆర్గానిజమ్స్లో డైవర్సిటీ అనేది బయోడైవర్సిటీగా తీసుకుంటాం. ఓకే, ఆ లివింగ్ వరల్డ్లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్లో ఉన్న ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ని కూడా బయోడైవర్సిటీకి ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటాం. ఏంటి బయోడైవర్సిటీలో అంటే మనం ఇప్పటికి ఒక 2-3 టైమ్స్ రిపీటెడ్గా అనుకున్నాం. బ్యాక్టీరియల్ ఆర్గానిజమ్స్, వైరల్ ఆర్గానిజమ్స్, ఫంగల్ ఆర్గానిజమ్స్, అట్లనే పారాసైట్స్, మనకి రకరకాల డిసీజ్ని స్ప్రెడ్ చేసేటటువంటి పారాసైట్స్ ఉన్నాయి, అవి కానివ్వండి, అట్లానే ప్లాంట్స్, యానిమల్స్, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ గురించి బయోడైవర్సిటీలో డిఫరెంట్ పారామీటర్స్ డిస్కస్ చేస్తూ ఉంటాం. ఓకే, బయోడైవర్సిటీ ఇంపార్టెన్సీ ఏంటి, బయోడైవర్సిటీలో ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ని ఎట్లా అర్థం చేసుకోవాలి. ఓకే, దెన్ డైవర్సిటీస్ లాసెస్ ఎలా జరుగుతున్నాయి అంటే ఇక్కడ హ్యాబిటాట్ లాస్ జరుగుతుంది. హ్యాబిటాట్ అంటే ఏంటి, మనం ఉన్నటువంటి ప్లేస్ని హ్యాబిటాట్ అంటాం. హ్యాబిటాట్ ఈజ్ అన్ అడ్రస్ ఆఫ్ ఆర్గానిజం. మనం ఎక్కడైతే ఉంటున్నామో మన అడ్రస్ ఏదైతే ఉందని చెప్పుకుంటామో అలానే ప్రతి ఆర్గానిజంకి ఒక అడ్రస్ అనేది ఉంటుంది, రైట్? దాన్ని ఏమని పిలుస్తాం, హ్యాబిటాట్ అని చెప్పి పిలుస్తాం. హ్యాబిటాట్ స్పెషలైజేషన్, ఫిషెస్ ఉన్నాయి. వాట్ ఈస్ ద హ్యాబిటాట్ ఫర్ అక్వాటిక్ ఆర్గానిజం, ఫిషెస్? I mentioned the clue, answer especially. Yes, it is aquatic medium. Water is the medium for particular organisms of fishes. అలా ఒక హ్యాబిటాట్ అనేది దాని యొక్క అడ్రస్ అవుతుంది. ఓకే,
మన అడ్రస్ ఎట్లా అయితే మన ఇంటి పేరు, మన ఉన్నటువంటి లొకేషన్ పేరు, మన ఫాదర్ పేరు, సన్ ఆఫ్ ఆర్ డాటర్ ఆఫ్ ఇట్లా చెప్పుకుంటూ వస్తామో హౌస్ నెంబరు, అదే రకంగా ప్రతి ఆర్గానిజంకి ఎన్వైరన్మెంట్లో, నేచర్లో ఒక టైప్ ఆఫ్ అడ్రస్ హ్యాబిటాట్ అనేది ఉంటుంది. నిచే స్పెషలైజేషన్స్ ఇలాంటివి బయోడైవర్సిటీలో డిస్కస్ చేస్తాం. దాంతోపాటుగానే ఇదే అంశాలని మనం ఇకాలజీలో టాపిక్లో కూడా మళ్ళీ డిస్కస్ చేస్తాం. ఇకాలజీ డీల్స్ విత్ ది ఎన్వైరన్మెంటల్ టాపిక్స్. ఓకే, ఇందాక నేను చెప్పాను చూడండి, టెంపరేచర్ అంటే ఏంటి, ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఆర్గానిజమ్స్ని, లైట్ ఏంటి, లైట్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, అలానే కెమికల్స్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి, సాయిల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఇలా డిఫరెంట్ పారామీటర్స్ తీసుకొని, అట్లానే పాపులేషన్ ఇంటరాక్షన్స్. ఇవాళ మనకున్నటువంటి ఇంటరాక్షన్స్ చాలా ఆర్గానిజమ్స్తో ఉన్నాయి. ప్లాంట్సే కాకుండా మన స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ ఉన్నాయి. ఈ ఇంటెస్టైనల్ పార్ట్లో ఎన్నో సింబయోటిక్ బ్యాక్టీరియాస్ ఉంటాయి. ఇదంతా పాపులేషన్ ఇంటరాక్షన్స్లో ఇకాలజీలో వస్తాయి. ఆ టాపిక్ వచ్చినప్పుడు దాని గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఇది డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్కి సంబంధించింది. నెక్స్ట్ సెకండ్ టాపిక్ వచ్చేసి ఏంటంటే స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్. ద సెకండ్ టాపిక్ ఈజ్ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ animals. What is meant by structural organization in animals? What is meant by structural organization in animals? Structural organization in animals means the basic structural and functional unit is cell. The basic structural and functional unit is cell. What is the meaning of structural organization in animals? That is I am discussing. So here in this case, structural organization in animals, the structural organization starts from the living content cell, right? అంతే కదా, మనకి మీరు ఏ ఆర్గానిజంని తీసుకున్నా కూడా బేసిక్ స్ట్రక్చరల్గా, బేసిక్ ఫంక్షనల్గా దేన్ని చెప్పుకుంటూ వస్తారు? ఎవరని చెప్పినా కూడా సెల్ అంట. ప్లాంట్ సెల్, యానిమల్ సెల్, బ్యాక్టీరియల్ సెల్ కదా. ఇట్లా యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి, మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి. మరి అట్లా ఈ సెల్స్ అన్నీ గ్రూప్ అయితే గ్రూప్ ఆఫ్ సెల్స్ కంటిన్యూస్ టు ఫార్మింగ్ యాజ్ ఎ టిపికల్ tissue. Then all types of cells grouping into forming as a typical tissue. Then after the formation of tissues, slowly organization will be developed to form as a typical an organ level organization. Cells groups to forming as tissues grouping into forming as an organ. Then after that, organs are forming as a typical organ systems. Then complete viable organism. See here in this sequence, basic structural and functional unit cells, then these are grouping into forming as tissues. All these different types of group of tissues forming into a typical organ, and an organ is grouping into a particular other organ, and then a typical organ system is forming. After the formation of organ systems, it is collectively forming inside a body of an organism. This is the way of sequence we are already known. You know already this type of basic thing in lower classes కదా. కాబట్టి సెల్స్ ఉన్నాయి, బేసిక్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ అనుకున్నాం. అవన్నీ కలిస్తే టిష్యూస్ ఫామ్ అవుతున్నాయి. డిఫరెంట్ టిష్యూస్ ఆర్ దేర్. జనరలీ 4 types of tissues are there. What are the 4 types of tissues, dear children? Those 4 types of tissues are epithelial tissues, connective tissues, muscular tissues and nervous tissues కదా. ఎపిథీలియల్ అని, అదేవిధంగా కనెక్టివ్ టిష్యూస్ అని, అట్లానే మస్క్యులర్ టిష్యూస్ అని, అలానే లాస్ట్కి నర్వస్ టిష్యూ అని. ఈ 4 రకాలైనటువంటి టిష్యూస్ ఉన్నాయి. 4 types of tissues. ఈ టిష్యూస్ అన్నీ కలిసి ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గాన్స్ని ఫామ్ చేస్తూ ఉన్నాయి బాడీలో. ఈ ఆర్గాన్ పర్టిక్యులర్గా ఒకే సిమిలర్ ఫంక్షన్ చేసేదైతే కనుక అవన్నీ కలిసి ఆర్గాన్ సిస్టమ్ ఫామ్ అయింది. ఎలా చెప్పొచ్చు దీన్ని? హౌ కెన్ వీ ఏబుల్ టు డిస్టింగ్విష్ దిస్ టైప్ ఆఫ్ థింగ్? సపోజ్
మౌత్ నోరు ఉంది కదా, మౌత్ ఈజ్ కన్సిస్ట్ ఆఫ్ టీత్, బకల్ క్యావిటీ ఆర్ ఓరల్ క్యావిటీ ఆర్ బకల్ క్యావిటీ, మౌత్ కన్సిస్ట్ ఆఫ్ టీత్, అప్పర్ జా లోయర్ జా కదా, పైన ఉన్నటువంటి దవడ క్రింద ఉన్నటువంటి దవడ, టీతే కదా ఉంది. అట్లానే ఈ బకల్ క్యావిటీలో ఓరల్ క్యావిటీలో టీత్తో పాటు టంగ్ ఉంది. ఓకే, పాలటైన్ రూగే, హార్డ్ పాలటైన్ అని, సాఫ్ట్ పాలటైన్ అని, వెస్టిబ్యులర్ పార్ట్ అని, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తాం. ఎప్పుడైతే మీకు అవసరం అవుతాయో అప్పుడు ఆ సిస్టమ్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటాం. ఇలా ఈ మౌత్ అనేటటువంటి పార్ట్ మొత్తం కూడా చూయింగ్, బైటింగ్ అండ్ దెన్ వీ కెన్ ఏబుల్ టు engulf ది మెటీరియల్స్, మింగుతున్నాం కదా, స్వాలోయింగ్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఇక్కడ వరకు వెళ్తున్నాయి. దెన్ ఇట్ ఈస్ ద నెక్స్ట్ రీజియన్ హ్యావింగ్ విత్ pharynx. Pharynx is the common passage or junction for both food passage and air passage, as you know well. కాబట్టి ఇందులో నుంచి ముక్కులో నుంచి గాలి పీల్చుకుంటే ఫారింక్స్లో నుంచే వెళ్ళాలి, అలానే నోట్లో నుంచి తీసుకున్న ఆహారం ఏదైనా సరే ఫారింక్స్లో నుంచే వెళ్తుంది, ఎనీ టైప్ ఆఫ్ ఫుడ్ పార్టికల్, వెదర్ ఇట్ ఈస్ సాలిడ్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ లిక్విడ్ కదా. ఇలా వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి ఈసోఫాగస్, ఫుడ్ పైప్, దెన్ ఈసోఫాగస్ కంటిన్యూస్ టు రన్ డౌన్ టు ఓపెన్ ఏ జే షేప్డ్ స్టమక్. ఇంగ్లీష్లో ఆల్ఫాబెటిక్స్లో ఉన్నటువంటి జే లెటర్ ఉంది కదా, జే షేప్డ్ స్టమక్. దెన్ ఆఫ్టర్వర్డ్స్ ద స్టమక్ ఓపెన్స్ ఇన్ టు ది డియోడినమ్ విచ్ ఈస్ నాట్ యూ షేప్డ్, అకార్డింగ్ టు ఎన్సీఆర్టీ ఇట్ ఈస్ సి షేప్డ్. డియోడినమ్ అనేటటువంటిది వంపు తిరిగి ఉంటుంది, బెండై. అది ఇదివరకు ఏంటంటే యూ షేప్ అనేవాళ్ళం, కానీ ఇప్పుడు దాన్ని అకార్డింగ్ టు ఎన్సీఆర్టీ చేంజ్డ్ వర్షన్లో సి అనే లెటర్ లాగా ఉంది కాబట్టి సి అంటుంది, నాట్ యూ. దెన్ దట్ ఈస్ అ కరెక్షన్. అలా ఒక్కొక్క ఆర్గాన్లో ఉన్నటువంటి ఫంక్షనింగ్ని బట్టి సిమిలర్ సిస్టమ్ అవుతుంది అని చెప్పుకున్నాం. ఇప్పుడు నేను చెప్పినవన్నీ సిమిలర్ ఆర్గాన్సే చూడండి, అంటే సిమిలర్ ఫంక్షనింగ్ ఆర్గాన్స్. మౌత్, ఫారింక్స్, ఈసోఫాగస్, స్టమక్, intestine, small intestine, large intestine. Small intestine contains with 3 parts and then again large intestine also similarly having with the 4 parts. Then the particular system lastly ending with rectum and anus. చివరికి అది రెక్టమ్ యానస్ తోటి ఎండ్ అవుతుంది, యానస్తో ఎండ్ అవుతుంది. ఎక్స్క్రెటరీ పోర్ అని చెప్పి అంటున్నాం, యానస్. అంటే ఇప్పుడు ఈ సిమిలర్ ఫంక్షన్స్ ఉన్నటువంటి ఈ ఆర్గాన్స్ మొత్తం కలిసి ఒక సిస్టమ్ అయింది. దాన్ని ఏమని పిలుస్తున్నాం? ఆ సిస్టమ్నే ఆర్గాన్ సిస్టమ్ అని చెప్పి పిలుస్తున్నాం. ఇది కాకుండా ప్యాంక్రియాస్ ఉంది, లివర్ ఉంది, గాల్ బ్లాడర్ ఉంది, ఇవన్నీ మళ్ళీ డైజెస్టివ్ ఆర్గాన్స్ అయ్యి కదా. ఇవన్నీ కలిసి ఒక టైప్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఫామ్ అయింది. అట్లనే సర్క్యులేటరీ సిస్టమ్, అట్లానే రెస్పిరేటరీ సిస్టమ్, అట్లానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్క్రెటరీ సిస్టమ్, నర్వ్ సిస్టమ్, ఎండోక్రైన్ సిస్టమ్. ఆల్ దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్. ఈవెన్ మస్క్యులర్ అండ్ స్కెలిటల్ సిస్టమ్, మజిల్ సిస్టమ్ అనేది ఒక సిస్టమ్, స్కెలిటల్ సిస్టమ్ అనేది బోన్స్తో ఉన్న టిపికల్ సిస్టమ్. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గాన్ సిస్టమ్స్ అన్నీ కలిసి ఒక టిపికల్ ఆర్గానిజంగా తయారవుతుంది. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు బి అండర్స్టాండ్ ఇన్ ద స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్. We will discuss about all these things in structural organizations. Then moreover that we will discuss different topics, structural organization in animals. After we will discuss about different things. Third topic lo vachesi entante animal diversity 1 and animal diversity 2 అని చెప్పి 2 lessons ఉంటాయి. Animal diversity 1, animal diversity 1 and then animal diversity 2. ఇక్కడ ఏంటంటే ఇందాక జువాలజీ చెప్పుకున్నప్పుడు దీనికి ప్రీవియస్గా ఇన్వర్టిబ్రేట్స్ అని వర్టిబ్రేట్స్ అని చెప్పుకున్నాం. ఇక్కడ ఈ టాపిక్లో ఇన్వర్టిబ్రేట్స్ గురించి నేర్చుకుంటారు, మీరు డిస్కస్ చేస్తాం మనం డీటెయిల్డ్గా. యాజ్ పర్ ఎన్సీఆర్టీ జనరల్ క్యారెక్టర్స్ వరకే ఉంటుందమ్మా, కానీ మన టెక్స్ట్ బుక్లో క్లాసిఫికేషన్ అబౌట్ దీస్ థింగ్స్ ఇన్ ఇన్వర్టిబ్రేట్స్, దట్ మీన్స్ ఫైలం అండ్ దైర్ క్లాసిఫికేషన్. ఇక్కడ మీకు స్పాంజెస్, పొరిఫెరన్స్, సీలాంట్రైడ్స్, డెడేరియన్స్, అట్లానే జెల్లీ ఫిష్ అని, హైడ్రా అని ఇలాంటి ఆర్గానిజమ్స్ని మనం సీలాంట్రైట్ అని ఏరియాలో చూడవచ్చు. జెల్లీ ఫిష్ అనేటటువంటి చాలామందికి ఐడియా ఉండొచ్చు అనుకుంటున్నాం, లేదంటే ఆల్రెడీ మీకు ఉన్నటువంటి ఇంటర్నెట్స్లో చూసినా జెల్లీ ఫిష్ ఇమేజెస్ కనిపిస్తూ ఉంటాయి. Then it is better to use even scientific channels for increasing our knowledge. సో నాలెడ్జ్ అనే దానికి మితం లేదు కాబట్టి
దెర్ ఈజ్ నో ఎండింగ్. కాబట్టి ఎంత నాలెడ్జ్ని వ్యాస్ట్గా గెయిన్ చేసినా అది తక్కువే అవుతుంది. సో డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్ యానిమల్ డైవర్సిటీ 1లో వచ్చేసి ఇన్వర్టిబ్రేట్స్లో వచ్చేసి ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైలమ్స్. స్పాంజెస్ అనుకున్నాం, పొరిఫెరన్స్. మనకి ఎలా అయితే ఇప్పుడు ఇక్కడ స్పాంజ్ డస్టర్ ఉందో అలాంటి నేచర్ ఉన్నటువంటి నేచురల్గా యానిమల్స్ ఉన్నాయి, నీళ్ళల్లో ఉంటాయి. aquatic organisms, they are living in water bodies. Maximum these are living in aquatic marine bodies. Some species are also living in aquatic freshwater bodies also. అంటే వాటర్ బాడీస్లో ఫ్రెష్ వాటర్ ఉంది, అట్లానే సాల్టిష్ వాటర్, మెరైన్ వాటర్ కూడా ఉంది. కాబట్టి మెరైన్ వాటర్లోనూ ఉండేటటువంటి స్పాంజెస్ ఉన్నాయి, అదేవిధంగా ఫ్రెష్ వాటర్లోనూ ఉండేటువంటి స్పాంజెస్ ఉన్నాయి, అవి పొరిఫెరా. అట్లానే సీలెంట్రైటాలో ఇప్పుడే అనుకున్నాం హైడ్రా, జెల్లీ ఫిష్ లాంటివి ఉంటాయని. కొరల్స్ ఉంటాయి. ఇప్పుడన్నా మనం సినిమాలు చూస్తుంటే దాంట్లో సీనరీస్ చూస్తుంటే మొత్తం చుట్టూ వాటర్ ఉంటాయి, ఓషియన్స్లో కానివ్వండి, సీస్లో కానివ్వండి. దాంట్లో పైన ఇట్లా ఒక మంచి రిడ్జ్ లాగా కనిపిస్తూ ఉంటాయి. ఆ రిడ్జ్ లాగా కనిపించేవన్నీ ఏంటంటే అవి కొండలు కాదు, మధ్యలో రాయి కాదు. దోస్ ఆర్ కొరల్స్, ఎస్పెషల్లీ సెక్రెటెడ్ ఫ్రమ్ ది ఆర్గానిజమ్స్ ఆఫ్ సీలెంట్రైట్స్, నిడేరియన్స్ నుంచి, సీలెంట్రైట్స్ నుంచి కాల్షియం కార్బోనేట్ అనే సెక్రెట్ అవడం ద్వారా కొరల్ ఫార్మేషన్ జరుగుతుంది. అది ఈ ఇన్వర్టిబ్రేట్స్లో ఉన్నటువంటి సెకండ్ ఫైలంలో డిస్కస్ చేస్తూ ఉంటాం. వీటిని ఏమంటారంటే జనరల్ క్యారెక్టర్స్ అని చెప్పంటాం, వాటిలో ఉండేటటువంటి క్యారెక్టర్స్. కాబట్టి వాటిని ఏమంటామంటే జనరల్ క్యారెక్టర్స్ అంటాం. అలా 9 ఫైలమ్స్ ఆఫ్ ఇన్వర్టిబ్రేట్స్ని మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. పొరిఫెరా, సీలెంట్రైటా ఆర్ నిడేరియా, టీనోఫోరా, ప్లాటీహెల్మెంథిస్ అండ్ నెమాటీహెల్మెంథిస్ ఆర్ ఆస్క్హెల్మెంథిస్, నెమటోడా అంటాం దీన్నే. దెన్ నెమర్టైన్ అంటే ఇప్పుడు నులి పురుగులు అంటూ ఉంటారు. వామ్స్, కాన్స్టిపేషన్, మలబద్ధకం వస్తూ ఉంటే మనకి నులి పురుగులు ఉన్నాయో కడుపులో ట్యాబ్లెట్ వేసుకో అని చెప్పండి, మాల్బెండజోల్ అని చెప్పి వాడుతూ ఉంటాం చూడండి. ఆస్కారిస్ అని చెప్పి అంటాం, ఆస్కారిస్ లుంబ్రికాయిడ్స్, ఆస్కారిస్ మేల్, ఆస్కారిస్ ఫీమేల్ ఉన్నాయి. అట్లనే ఉకరేరియా బ్యాంక్రాఫ్టీ, బోధకాలు బోధచి అని చెప్పి ఆ ఉకరేరియా బ్యాంక్రాఫ్టీ అనేది ఫీమేల్ క్యూలెక్స్ మస్కిటో కుడితే మన బాడీలోకి వెళ్ళి అది మన దగ్గర ఉన్న ఈ లింఫాటిక్, మన దగ్గర ఇట్లా బ్లడ్ వెజల్స్ కనిపిస్తాయా, దానికి ప్యారలల్గానే లింఫాటిక్ వెజల్స్ ఉంటాయి. ఆ లింఫాటిక్ వెజల్స్లో చేరి బాగా స్వెల్లింగ్ చేస్తాయి. మనం ఎక్కువసేపు ట్రావెల్ చేసేటప్పుడు కూర్చున్నా ఆ ట్రావెలింగ్లో కూడా కాళ్ళు వాస్తున్నాయి. కారణం ఏంటి? డ్యూ టు ది అక్యూములేషన్ ఆఫ్ వాటర్ ఇన్ లింఫాటిక్ వెజల్స్. ఆ లింఫాటిక్ వెజల్స్లో వాటర్ చేరడం వల్ల ఇక్కడ ఈ బోధ వ్యాధి అన్నాను చూడండి, ఫైలేరియాసిస్ అంటాం, ఎలిఫెంటియాసిస్. ఆ ఎలిఫెంట్కి పాదం కనుక, తుండం కనుక ఎట్లయితే ఉంటుందో ట్రంక్ లాగా ఇట్లా బాగా ఎక్స్పాండ్ అవుతుంది మనకు ఆ పార్ట్, దాన్ని బోధ వ్యాధి, ఫైలేరియాసిస్ అంటాం. తెలుగులో బోధ వ్యాధి, ఇంగ్లీష్లో సైంటిఫిక్ టెర్మినాలజీలో ఫైలేరియాసిస్. ఈ పారాసైట్ కూడా, ఇవి కూడా నెమటోడా అనేటటువంటి ఫైలంలోనే ఉన్నాయి, ఆస్క్హెల్మెంథిస్ అంటాం. అలా నెమటోడా ఆర్ ఆస్క్హెల్మెంథిస్. ప్లాటీహెల్మెంథిస్లో ఏంటంటే ప్లాట్ఫామ్స్, బద్దె పురుగులు అంటాం. పోర్క్ ఈటింగ్ అంటే పంది మాంసం తింటాం చూడండి. ఈ పర్టికులర్గా ఫ్లాట్ వామ్ అనేది టీనియా సోలియం అంటాం, బద్దె పురుగు అంటాం తెలుగులో. ఈ ఫ్లాట్ వామ్స్ అనేవి క్లియర్గా ప్లాటీహెల్మెంథిక్ ఆర్గానిజమ్స్ పిగ్లో, అట్లానే డాగ్స్, కుక్కల్లో, పందుల్లో, అలానే ఆవులు, ఎస్పెషల్లీ క్యాటిల్స్ లైక్ కౌస్. ఎప్పుడైతే ఆ మాంసాన్ని మనం తింటామో సరిగ్గా పూర్తిగా బాయిల్ అవ్వకుండా, అంతగా పూర్తిగా బాయిల్ అవ్వకుండా ఉడికించకుండా తిన్నప్పుడు ఆ మీట్లో ఉన్నటువంటి ఈ ఆర్గానిజమ్స్ యొక్క స్పీషీస్కి సంబంధించిన గ్రావిడ్ ప్రోగ్లాటిడ్స్ మన బాడీలోకి వస్తాయి. ఆటోమేటిక్గా మనకున్న ఇంటెస్టైన్ మొత్తాన్ని ఆక్యుపై చేసేస్తాయి. అలా ఒక్కొక్క ఫైలంలో ఒక్కొక్క స్పెషలైజేషన్స్ ఉంటాయి ఇన్వర్టిబ్రేట్స్లో. అలా మనకి ఇప్పుడు నెమటోడా తర్వాత ఏంటంటే అనలిడన్స్ అంటే ఏంటి? ఆల్రెడీ మీకు ఎత్వామ్ గురించి ఒక ఐడియా ఉంది, వానపాములు అంటాం కదా, అట్లానే లీచెస్, జలగలు. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెరైన్ వాటర్లో ఉండే జలగలు ఉన్నాయి, లీచెస్, మెరైన్ వాటర్ స్పీషీస్ ఆఫ్ హైరిడిన్స్, దెన్ ఫ్రెష్ వాటర్ టైప్ ఆఫ్ హైరిడిన్స్, అండ్ దెన్ లీచెస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ యాజ్ ఫ్రెష్ వాటర్, మెరైన్ వాటర్, అండ్ ఆల్సో లాస్ట్లీ టెరెస్ట్రియల్, మన మామూలు భూమి మీద ఉన్నటువంటి జలగలు, నార్మల్గా ఉన్నటువంటి భూమి మీద. ఇలా 3 రకాలైనటువంటి లీచెస్ ఉన్నాయి. అనలిడా అనేటటువంటి ఫైలంలో ఈ ఆర్గానిజమ్స్ అన్నీ ఉన్నాయి, ఎత్వామ్ లాగానే మిగిలినటువంటి స్పీషీస్ కూడా. అలానే ఎత్వామ్ యొక్క ఫైలంలో మనకు అనలిడన్ ఫైలంలో మనకు ఎత్వామ్ టైప్ స్టడీ ఉంది. ఏంటి టైప్ స్టడీ అంటే
ఎర్త్వామ్ యొక్క మార్ఫలాజికల్ క్యారెక్టర్స్, ఎక్స్టర్నల్ మార్ఫలాజికల్ క్యారెక్టర్ అంటే దాని బయట ఉన్న క్యారెక్టర్స్ నుంచి ఇంటర్నల్ క్యారెక్టర్స్ అంటే డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్, మస్క్యులర్, స్కెలిటల్, అట్లనే రీప్రొడక్టివ్ సిస్టమ్, ఎక్స్క్రిటరీ సిస్టమ్, అన్ని సిస్టమ్స్ని డీటెయిల్గా చదువుకుంటూ వస్తాం. అట్లా ఆర్థ్రోపోడా అనేటటువంటి నెక్స్ట్ ఫైలంలోకి వస్తే కంటిన్యూషన్లో ఈ ఆర్థ్రోపోడా అనేటటువంటి ఇన్వర్టిబ్రేట్ ఫైలం అనేది ద వన్ అండ్ ఓన్లీ లార్జెస్ట్ ఫైలం ఇన్ టోటల్ కింగ్డమ్ యానిమేలియా. అంటే కింగ్డమ్ యానిమేలియాలో ప్రతి ఆర్గానిజమ్స్ గ్రూప్లో ఉన్న ఆర్గానిజమ్స్ని కౌంట్ చేసుకుంటూ వచ్చారు. సాధ్యమైనంత వరకు పాజిబిలిటీ ఉన్నంత వరకు కౌంట్ చేయగలిగారు. పాజిబిలిటీ లేనప్పుడు కౌంట్ రానటువంటివి ఇంకా చాలా ఉన్నాయి. ఇందాక కూడా చెప్పుకున్నాం, చాలా ఇంకా రీసెర్చ్కి జరగాల్సి ఉంది, ఆ రీసెర్చ్లో చాలా విషయాలు రావాల్సి ఉన్నాయని. అలా ఇక్కడ మనకి ఇన్వర్టిబ్రేట్స్లో ఉన్నటువంటి ఆర్థ్రోపోడన్స్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్పీషీస్ ఉన్నాయి. అందుకని ఆర్థ్రోపోడాని లార్జెస్ట్ ఫైలం ఆన్ ది ఎర్త్గా తీసుకుంటాం ఆర్థ్రోపోడాని. సో ఆర్థ్రోపోడా ఇస్ ద బిగ్గెస్ట్ లార్జెస్ట్ ఫైలం ఆన్ ది ఎర్త్. నెక్స్ట్ మొలస్కన్స్ ఉన్నాయి. ఆర్థ్రోపోడా అంటే ఏంటంటే జాయింటెడ్ ఫుట్ అని అర్థం, జాయింటెడ్ లెగ్స్ అని అర్థం. పొడా మీన్స్ లెగ్స్, ఆర్థ్రస్ మీన్స్ జాయింటెడ్ అంటే అతికించినట్టుగా అతుకుల వంటి కాళ్ళని కలిగిన జీవులు అని అర్థం. జాయింటెడ్ లైక్ లెగ్స్, లైక్ ఆర్గానిజమ్స్, అందుకని వాటిని ఆర్థ్రోపోడా అన్నారు. పొడా అంటే ఏంటి? లెగ్స్. అట్లానే ఆర్థ్రోస్ అంటే ఏంటి? ARTHROS, ఆర్థ్రోస్ అంటే జాయింటెడ్ అనేది. ఆర్థ్రోపోడా అనే దాంట్లో కాక్రోచ్ చూస్తున్నారు, మస్కిటోస్ చూస్తున్నారు, హౌస్ ఫ్లైస్ చూస్తున్నారు, బటర్ఫ్లైస్ చూస్తున్నారు, గ్రాస్ హోపర్ చూస్తున్నారు, గొల్లబామ్ అని చెప్పండి. ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్ అన్నీ కంప్లీట్లీ బిలాంగ్స్ టు ఆర్థ్రోపోడా. ఈవెన్ సమ్ టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ లైక్ స్కార్పియాన్, థాలమియస్. ఓకే, అట్లానే మనకి కొన్ని రకాలైనటువంటి లోబ్స్టర్స్ ఉంటాయి. అట్లానే ప్రాన్స్ ఉన్నాయి. లాబ్స్టర్స్, ప్రాన్స్ అంటే ఏంటి? రొయ్యలు, పీతలు అని చెప్పండి. ఇవన్నీ ఆర్థ్రోపోడా ఫైలంలో ఉన్నాయి. అండ్ దెన్ మోర్ ఓవర్ దట్ ఎస్పెషల్లీ అనదర్ ఫైలం ఈజ్ దేర్, మొలస్కా, ద సెకండ్ లార్జెస్ట్ ఫైలం ఇన్ కింగ్డమ్ యానిమేలియా. మొలస్కా, MOLLUSCA, మొలస్క్ అంటే ఏంటంటే అవుటర్ వర్డ్ మొత్తం షెల్ ఉంటుంది, ఇన్నర్ వర్డ్ మొత్తం కూడా బాడీ సాఫ్టీ నేచర్లో ఉంటుంది. సపోజ్ స్నైల్స్, నత్తలు అంటాం. పైన ఉన్నటువంటి పెంకు గొల్ల పగలగొడితే లోపల ఉన్నటువంటి ఆర్గానిజం మనకి విజిబిలిటీలోకి వస్తుంది కదా. కాబట్టి కాల్షియం కార్బోనేట్ సెక్రేషన్స్ ఉంటాయన్నమాట ఈ ఫైలంలో కూడా. దానివల్ల ఏంటంటే పైన షెల్ ఉంటుంది. అవుటర్ వర్డ్ కవరింగ్ ఈజ్ ఎ క్యారాపేస్ ఆర్ షెల్, దెన్ ఇన్నర్ వర్డ్ ఈజ్ హ్యావింగ్ ఏ టిపికల్ ఆర్గానిజం విత్ సాఫ్టీ బాడీ నేచర్. అలా మొలస్క్స్ అనేటటువంటివి ఉన్నాయి. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ డిస్కస్ చేస్తూ ఉంటాం. దెన్ ఆఫ్టర్ మొలస్, ఎఖైనోడాంబేటా ఈజ్ ద లాస్ట్ ఫైలం ఇన్ ఇన్వర్టిబ్రేట్స్. ఎఖైనోడాంబేటా అంటే ఏంటంటే మనకు డర్మిస్ అంటే స్కిన్, మనకి ఎట్లా అయితే స్కిన్ ఉందో ఆర్గానిజమ్స్కి డర్మిస్ ఉంది కదా స్కిన్. ఏటా అంటే ఏంటంటే హ్యావింగ్ అని అర్థం. నేను 1 by 1 పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్ వైజ్గా, డోంట్ వరీ అబౌట్ దట్. ఫస్ట్ ఇంట్రడక్టరీ కాబట్టి ఒకసారి గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి. ఎఖైనోడాంబేటా అనేటటువంటి స్పీషీస్ వచ్చేసి ఏంటంటే అఖినస్ స్పైన్ లైక్, డర్మిస్ స్కిన్, ఏటా హ్యావ్, దీన్ని ఎఖైనోడాంబేటా అని చెప్పి పిలుస్తారు. ఇలా ఈ 3 ఫైలమ్స్. అట్లానే ఇన్వర్టిబ్రేట్స్లో ఇంతకుముందు చెప్పినటువంటి పొరిఫెరా, సీలెంట్రేటా ఆర్ నిడేరియా, అట్లానే టీనోఫోరా, ప్లాటీహెల్మెంతిస్, నెమటోడా ఆర్ ఆస్కెల్మెంతిస్, అనెలిడా, ఆర్థ్రోపోడా, మొలస్కా, ఎఖైనోడాంబేటా. ఇవి తర్వాత హెమికార్డేటా నుండి, అంటే హాఫ్ ఆఫ్ ది క్యారెక్టర్స్ బిలాంగ్స్ టు కార్డేట్స్, హాఫ్ ఆఫ్ ది క్యారెక్టర్స్ ఆర్ బిలాంగ్స్ టు ఇన్వర్టిబ్రేట్స్. అందుకని దానిలో సగం వర్టిబ్రేట్ క్యారెక్టర్స్, కార్డేట్ క్యారెక్టర్స్ ఉన్నాయి, ఇంకా సగం ఏమో ఇన్వర్టిబ్రేట్ క్యారెక్టర్స్, నాన్ కార్డేట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. అందుకని హెమికార్డేటా. హెమి మీన్స్ హాఫ్, సగం అని అర్థం. అందుకని హెమికార్డేటా అని ఒక సపరేట్ ఫైలం చేసి ఆ ఆర్గానిజమ్స్ మొత్తాన్ని కూడా ఒక కొత్త గ్రూప్లో హెమికార్డేటాలో పెట్టారు. అటు సగమేమో కార్డేట్ క్యారెక్టర్స్, ఇటు ఇంకొక సగమేమో ఇన్వర్టిబ్రేట్ క్యారెక్టర్స్, నాన్ కార్డేట్స్. అందుకని 2 క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి వాటిని సపరేట్గా ఒక గ్రూప్గా పెట్టి హెమికార్డేటా అన్నారు. ఆ తర్వాత యానిమల్ డైవర్సిటీ 2లో వచ్చేసి ఏంటంటే ఇక్కడ కంప్లీట్గా మీరు చదివేవి కార్డేట్ ఫైలమ్స్ అన్నమాట. అంటే ఏంటంటే ఇక్కడ ఈ కార్డేటా అనేటటువంటి ఒక ఫైలం ఉంది. ఆ కార్డేటా ఫైలంలో ఉన్నటువంటి
సబ్ ఫైలమ్స్ 3 ఉంటాయి. ఈ 3 సబ్ ఫైలమ్స్ని యూరోకార్డేటా, సెఫలోకార్డేటా, వర్టెబ్రేటా అని పిలుస్తాం. యూరోకార్డేటాలో ఒక టైప్ ఆఫ్ స్పీషీస్ ఉంటాయి, సెఫలోకార్డేటాలో ఒక టైప్ ఆఫ్ స్పీషీస్ ఉంటాయి, అట్లానే వర్టిబ్రేటాలో ఒక టైప్ ఆఫ్ స్పీషీస్ ఉంటాయి. వీఆర్ బిలాంగ్స్ టు వర్టిబ్రేట్. ఫిషెస్, amphibians, reptiles, aves, mammals, all those species are belongs to vertebrates. ఓకే, ఏముంటాయమ్మా ఇక్కడ? కార్డేటా ఉంటుంది. కార్డేటా అంటే ఏంటి? ఇందా చెప్పుకున్నాం, గుర్తుందా? వర్టెబ్రేట్స్లో, కార్డేట్స్లో వర్టెబ్రల్ కాలం ఉన్నటువంటి కండిషన్ని మనం గమనిస్తాం. వీఆర్ నోటీసింగ్ దట్ క్యారెక్టర్. దెన్ ఇక్కడ ఏంటి? ఫస్ట్ సబ్ ఫైలం యూరోకార్డేటా అని చెప్పి పిలుస్తున్నాం, యూరోకార్డేటా. అట్లానే సెకండ్ వన్ వచ్చేసి సెఫలోకార్డేటా అని చెప్పి పిలుస్తాం, సెఫలోకార్డేటా. సెఫలోకార్డేటా తర్వాత లాస్ట్కి వచ్చిన తర్వాత ఏంటి? వర్టిబ్రేటా. వీటి గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. యూరోకార్డేటా జనరల్ క్యారెక్టర్స్, సెఫలోకార్డేటా జనరల్ క్యారెక్టర్స్, వర్టిబ్రేటా జనరల్ క్యారెక్టర్స్ ఫ్రమ్ పైసెస్ టు మ్యామల్స్. పైసెస్ అంటే ఫిషెస్, amphibians ఉన్నాయి కదా, amphibians డ్యూయల్ లివింగ్ ఆర్గానిజమ్స్, బోత్ టెరెస్ట్రియల్ అండ్ aquatic, both aquatic and terrestrial, amphibians. Reptiles, reptiles అంటే ఏంటి? క్రీపింగ్ ఆర్ క్రాలింగ్ యానిమల్స్, పాకే జంతువులు ఉన్నాయి కదా, వాటిని రెప్టైల్స్ అని చెప్పి పిలుస్తాం. ఆఫ్టర్ రెప్టైల్స్ aves are there. Aves means flying birds. So many birds we are seeing, flying birds and flightless birds. అంటే ఎగిరే పక్షులు ఉన్నాయి, ఎగరలేని పక్షులు కూడా ఉన్నాయి. వాటిని ఇక్కడ డిస్కస్ చేస్తూ ఉంటాం. అండ్ మోర్ ఓవర్ దట్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మ్యామల్స్. మ్యామరీ గ్లాండ్స్ ఉంటాయి కదా, దే ఆర్ ఏబుల్ టు ప్రొవైడ్ ద మిల్క్ ఫర్ దైర్ యంగ్ వన్స్. దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ప్యారెంటల్ కేర్. దీస్ టైప్ ఆఫ్ మ్యామల్స్ ఆల్సో దేర్ ఇన్ వర్టిబ్రేటా. ఇది యానిమల్ డైవర్సిటీలో 2లో మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. సో డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్, స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్, యానిమల్ డైవర్సిటీ 1, యానిమల్ డైవర్సిటీ 2. ఫిఫ్త్ లెసన్ వచ్చేసి, ఫోర్త్ లెసన్ అమ్మా ఇది. ఫిఫ్త్ లెసన్ వచ్చేసి లోకోమోషన్ అండ్ రీప్రొడక్షన్. లోకోమోషన్ అండ్ రీప్రొడక్షన్ ఇక్కడ వచ్చేసి ఇంకా మిగిలినటువంటి టాపిక్స్ లోకోమోషన్ అండ్ రీప్రొడక్షన్ అన్నాం కదా ఇప్పుడే. ఫిఫ్త్ లెసన్లో లోకోమోషన్ అండ్ రీప్రొడక్షన్. లోకోమోషన్ అంటే మూమెంట్, కదలడం కదా. ఇక్కడ ఎస్పెషల్గా ఏంటంటే ప్రోటోజోవన్ స్పీషీస్లో ఉన్నటువంటి లోకోమోషన్ని తీసుకుంటాం. అట్లానే ఇదే ప్రోటోజోవన్ స్పీషీస్లో ఉన్నటువంటి రీప్రొడక్షన్. ప్రోటోజోవన్ స్పీషీస్లో ఏమేమి ఉన్నాయి? అమీబా, పారమీషియం, యుగ్లినా, వర్టిసెల్లా, బ్యాలంథీడియం, ఇట్లా డిఫరెంట్ స్పీషీస్ ఉన్నాయి. మీకు జనరల్గా ఏం తెలుసు? ఈవెన్ లోయర్ సెక్షన్స్ నుంచి అమీబా ఆల్రెడీ బాగా ఫేమస్, వినుంటారు ఇప్పటికి చాలాసార్లు కదా, ఫేమస్ ఎగ్జాంపుల్ కదా మీకు. అలానే పారమీషియం స్లిప్పర్ యానిమల్ క్యూల్, చెప్పు ఆకారంలో ఉంటుంది కదా, అందుకని స్లిప్పర్ యానిమల్ క్యూల్ అంటాం. అలానే వర్టిసెల్లా ఉంటుంది, కానీ అది మీకు ఐడియా ఉండకపోవచ్చేమో, బెల్ యానిమల్ క్యూల్ అంటాం. అంటే గంటలాగా ఉంటుంది అనమాట, అది బెల్ యానిమల్ క్యూల్. అలానే ఇక్కడ ఉన్నటువంటి డిఫరెంట్ యూగ్లినా అనేటటువంటి ఆర్గానిజం. ఈ డిఫరెంట్ ఆర్గానిజమ్స్లో లోకోమోషన్కి సంబంధించి సూడోపోడియా అని, ఫ్లాజెల్లం అని, సీలియా అని ఉంటాయి. సూడోపోడియా అనగానే అమీబా, ఫ్లాజెల్లం అనగానే యూగ్లినా, సీలియా అనగానే పారమీషియం, వర్టిసెల్లా, ఇట్లా డిఫరెంట్ లోకోమోటరీ స్ట్రక్చర్స్తో పాటు రీప్రొడక్షన్. అసెక్సువల్ రీప్రొడక్షన్ విత్ బైనరీ ఫిజన్ అండ్ మల్టిపుల్ ఫిజన్. అంటే ఒక ఆర్గానిజం 2 స్పీషీస్గా మారుతుందా, ఒక ఆర్గానిజం 2 కంటే ఎక్కువ స్పీషీస్గా మారుతుందా, అట్లా బైనరీ ఫిజన్, మల్టిపుల్ ఫిజన్ అని చెప్పి ఉంటుంది. ఆ రకంగా మనం ఏసెక్సువల్ రీప్రొడక్షన్ని, అట్లనే సెక్సువల్ రీప్రొడక్షన్ కూడా జరుగుతుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ లైక్ పారమీషియం, వర్టిసెల్లా, దే కెన్ ఏబుల్ టు షో ది సెక్సువల్ రీప్రొడక్షన్ ఇన్ ప్రోటోజోవా. ఓకే, we will discuss all these things in locomotory organs, different types of organs and different types of locomotory movements, and then reproduction process, asexual and sexual in both paramecium and euglena. అంటే పారమీషియం, యూగ్లినాలో రీప్రొడక్షన్ గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్. అన్ని లెసన్స్ వండర్ఫుల్ లెసన్సే. ఈ టాపిక్లో వచ్చేసి ఏంటంటే హెల్త్ అండ్ డిసీజెస్కి సంబంధించినటువంటి టాపిక్స్ని, లైఫ్ సైకిల్స్ చదువుతాం. ఏంటి లైఫ్ సైకిల్స్? ఇప్పుడు ఏదైనా ఒక డిసీజ్ స్ప్రెడింగ్ ఆర్గానిజం పారసైట్ అనేది వచ్చినప్పుడు, అది బ్యాక్టీరియా అయినా, వైరస్ అయినా, లేదా అదర్ పారసైట్ అయినా, ఇప్పుడు ఎంటమీబా హిస్టోలైట్ కానీ, అట్లనే ప్లాస్మోడియం వైవాక్స్ అండ్ ప్లాస్మోడియం మలేరియా అండ్ ప్లాస్మోడియం ఓబేల్ అండ్ ప్లాస్మోడియం ఫాల్సిఫేరం అని 4 టైప్స్ ఆఫ్ ప్లాస్మోడియం
స్పీషీస్ ఉన్నాయి. ఇవి మలేరియల్ ఫీవర్కి సంబంధించినటువంటి పారాసైట్స్గా ఉంటాయి. మనకి ఇందాక ఏంటంటే నేను మీకు ఫైలేరియాసిస్ బోధ వ్యాధి అనేది ఫీమేల్ క్యూలెక్స్ మస్కిటో కుడితే ఆ పారాసైట్ మనకు వస్తుంది అనుకున్నాం. అలానే ఫీమేల్ అనాఫిలస్ మస్కిటో ఉంది. మేబీ యూ ఆర్ వెరీ ఫెమిలియర్ టు దిస్ ఆల్సో. Then this mosquito female Anopheles when biting and sucking the human blood, and then at the time of biting and sucking of human blood from the particular mosquito female Anopheles, malarial parasites enters to the human body. కాబట్టి ఎప్పుడైతే దోమ కుట్టి మన దగ్గర ఉన్న రక్తాన్ని పీల్చుకుంటుందో అది ఫీమేల్ అనాఫిలస్ అనుకోండి, క్యూలెక్స్ కాకుండా, అప్పుడు మన శరీరంలోకి మన బాడీలోకి ఈ మలేరియల్ పారాసైట్ వస్తుంది. ఇది ఒక ప్రోటోజోవల్ పారాసైట్ అనమాట. దాని లైఫ్ సైకిల్ మస్కిటోలో ఎలా జరుగుతుంది, హ్యూమన్లోకి వచ్చాక హ్యూమన్లో ఎలా జరుగుతుంది. మనకి మలేరియల్ ఫీవర్ సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఇవన్నీ మనం డిస్కస్ చేసేటప్పుడు ఈ లెసన్లో తెలుస్తూ ఉంటాయి. సో ఇట్లా బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ అన్నాడు. అంటే బయాలజీ అనేది హ్యూమన్ వెల్ఫేర్ అంటే ఏంటి, వెల్ బీయింగ్. మనం బాగా బతకడానికి మనకు బాగా అవసరమైనటువంటి మంచిగా ఉండటం కోసం ఏవైతే ఉందో దాన్ని వెల్ఫేర్ అని చెప్పి అంటాం. గవర్నమెంట్ కనుక వెల్ఫేర్ స్కీమ్స్ పెడతాం చూడండి, సంక్షేమ పథకాలు, పెన్షన్స్ అని, రాయితీలని ఇస్తున్నాయి కదా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్. అలా వెల్ఫేర్ స్కీమ్స్ మంచిగా ఉండటం కోసం సంక్షేమ పథకాలు అంటున్నారు తెలుగులో. అందుకనే ఇక్కడ ఏమన్నాడు, బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్. బయాలజీ హ్యూమన్ వెల్ఫేర్లో ఎలా యూజ్ అవుతుంది అని అన్నమాట దాని అర్థం. అప్పుడు దానిలో ఉన్నటువంటి అంశాలను చూస్తే, టాపిక్స్ని చూస్తే మనకు అందులో ఉన్న డిసీజ్కి సంబంధించినటువంటి లైఫ్ సైకిల్స్, అట్లానే మనకి ఇక్కడ టీడీఏ అని చెప్పి ఒక టాపిక్ వస్తుంది. టొబాకో, డ్రగ్స్ అండ్ ఆల్కహాల్ అబ్యూజ్ అని చెప్పి అంటాం. ఇవాళ టొబాకో వల్ల కానీ, డ్రగ్స్ వల్ల కానీ, ఆల్కహాల్ వల్ల కానీ జరిగేటటువంటి రకరకాల పర్యవసానాలు అంటే వాటి వల్ల జరిగేటటువంటి చెడు దుష్ప్రభావాలు, రకరకాలైనటువంటి మిస్లీడింగ్ థింగ్స్, వాటి గురించి డిస్కస్ చేస్తూ ఉంటాం. సో ఇట్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ లెసన్ అకార్డింగ్ టు ది ఐపీ అండ్ ఆల్సో నీట్. పెరిప్లనీటా అమెరికానా అన్నాడు ఇక్కడ. అంతే ఏంటంటే దీన్ని కాక్రోచ్ అంట. ఈ కాక్రోచ్కి సంబంధించినటువంటి ఎక్స్టర్నల్ మార్ఫలాజికల్ క్యారెక్టర్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి లాస్ట్ ఎక్స్క్రెటరీ సిస్టమ్ వరకు అన్నీ డిస్కస్ చేస్తూ ఉంటాం. అంటే ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్ తర్వాత డైజెస్టివ్ సిస్టమ్, బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, రీప్రొడక్టివ్ సిస్టమ్, ఎక్స్క్రెటరీ సిస్టమ్ అన్నీ డిస్కస్ చేస్తూ వస్తాం. పెరిప్లనైటా అమెరికానా డీటెయిల్డ్ స్టడీ. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బోత్ ఐపీ అండ్ ఆల్సో నీట్. దెన్ ఇకాలజీ అండ్ ఎన్వైర్న్మెంట్. ఈ ఇకాలజీ అండ్ ఎన్వైర్న్మెంట్ అనేటటువంటి టాపిక్స్లో వచ్చేసి ఇకాలజీ డీల్స్ విత్ ద స్టడీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ వేరియస్ ఆస్పెక్ట్స్. ఇందాక ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ అని డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్ స్టార్టింగ్లో చెప్పుకున్నాం. ఆ ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఆర్గానిజమ్స్ ఎలా సర్వైవ్ అవుతున్నాయి, light adaptations, temperature adaptations, pressure adaptations, different types of parameters which are influencing the life forms, all are coming under the factor of abiotic factor influence. ఓకే, టైం డ్యూరేషన్ని బట్టి లైట్ అంటే ఫోటో అంటాం కాబట్టి ఫోటో పీరియాడిజం, ఫోటోట్రోఫిజం. అలా మనకి వింటర్ సీజన్లో ఏంటంటే డే టైం తక్కువ ఉంటుంది, నైట్ టైం ఎక్కువ. సమ్మర్ సీజన్లో డే టైం ఎక్కువ, నైట్ టైం తక్కువ. అట్లా దీనికి ఫోటో పీరియాడిజంకి తగ్గట్టుగా ఆర్గానిజమ్స్లో వచ్చేటటువంటి చేంజెస్ ఏంటి, ఇవన్నీ మనం డిస్కస్ చేస్తూ ఉంటాం ఇకాలజీలో. అండ్ మోర్ ఓవర్ దట్ ఎకోసిస్టంలో డిఫరెంట్ ఎకోసిస్టమ్స్ ఉన్నాయి. టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్ ఉంది, యాక్వాటిక్ ఎకోసిస్టమ్ ఉంది. టెరెస్ట్రియల్ అంటే ల్యాండ్ ఎకోసిస్టమ్. యాక్వాటిక్ ఎకోసిస్టమ్ అంటే ఫ్రెష్ వాటర్ ఈజ్ డే, మరైన్ వాటర్ ఈజ్ డే. In the marine water, two types of different marine water bodies are there. What are they? One is seas and ocean. సముద్రాలు, మహాసముద్రాలు ఒకటి. ఇంకోటి బ్రాకిష్ వాటర్ బాడీస్ అని అంటారు. అంటే ఏంటంటే ఎక్కడైతే ఫ్రెష్ వాటర్ వెళ్ళి ఫస్ట్ టైం సముద్రాల్లో కలుస్తుందో, ఓషియన్స్లో, సీస్లో, అక్కడ ఫామ్ అయ్యేటటువంటి బాడీస్ని బ్రాకిష్ వాటర్ బాడీస్ అంటారు. మేబీ యూ హ్యావ్ ల్యాండ్ దిస్ వర్డ్ యాస్టరీస్, ESTUARIES, యాస్టరీస్ అని చెప్పి అంటాం. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అని. అట్లానే అక్కడ పెరిగేటటువంటి యానిమల్స్లో కూడా డిఫరెన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, మడ అడవులు అని చెప్పి అంటూ ఉంటాం. కాబట్టి అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్వాటిక్ ఎకోసిస్టమ్స్ ఉన్నాయి. వాటి గురించి, వాటిలో ఉన్నటువంటి పారామీటర్స్ గురించి, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మొత్తం ఎన్వైరన్మెంట్కి రిలేటెడ్గా చదువుతూ ఉంటాం. బయోడైవర్సిటీ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇకాలజీ యాక్చువల్లీ అకార్డింగ్ టు NCERT. But according to State Board SCERT Telugu Academic textbook, we are learning biodiversity in the first lesson, diversity of living world. So
these are the topics you have for first year zoology syllabus, right? So children, ఇది మీకున్నటువంటి టాపిక్స్ సంబంధించి కానీ మీకున్నటువంటి వివిధ రకాలైనటువంటి చిన్న చిన్న అంశాలు నీటికి సంబంధించినవి కానీ ఈ ప్రజెంట్ ఇవాల్టి క్లాస్ వరకు. మిగతా ఒక్కొక్క క్లాస్ టాపిక్ వైజ్గా డిస్కస్ చేసుకుంటూ మనకు అవసరమైనటువంటి డిస్కషన్స్ని ముందు రాబోయే క్లాసెస్లో చేసుకుంటూ ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ.